రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసే పంట బెంగాల్ గ్రామ్. అయితే ఈ బెంగాల్ గ్రామ్ పంట అనేది ఎందుకు వేసుకోవాలి, బెంగాల్ గ్రామ్ పంట యొక్క ఉపయోగాలు అనేది పూర్తిగా తెలుసుకుందాం. వివరాలకు వెళ్తే బెంగాల్ గ్రామ్ నథింగ్ బట్ శనగ. అయితే ఈ శనగ పంట అనేది మనం డైలీ వాడే స్నాక్స్లలో రకరకాల తినుబండరాలు అనేవి దీని నుంచే తయారు చేస్తారు. అంటే దీని నుంచి కాదు, దీని నుంచి వచ్చిన విత్తనం నుంచి, ఆ పప్పు నుంచి. అయితే పప్పు ధాన్యాలలో దీన్ని రారాజుగా పిలుస్తారు. అత్యధికంగా ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని రారాజు అంటారు పప్పు జాతికి సంబంధించిన వాటిల్లో. అయితే ఈ పప్పు జాతికి సంబంధించిన ఎంటైర్ అపరాలు, పప్పు జాతి ఇవి అంటారు కదా, వీటిలో ఇది రారాజు. ఈ రారాజు ఎందుకు అంటారంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ శనగ పంట లోపలికి వెళ్తే క్లియర్గా ఇది మన భారతదేశంలో అత్యధికంగా పండించే, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రధానమైంది. తర్వాత వేరే దేశాలు ఉన్నాయి, చైనా కానీ వేరే దేశాలు కానీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ప్రధానంగా చూసుకుంటే ఈ ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, ఈ స్టేట్స్ అనేటివి ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ స్టేట్స్ అనేటివి ఉన్నాయి. ఇంకా మన తెలంగాణ ఏరియాలో చూసుకుంటే ఈ శనగ పంట అనేది ఆదిలాబాద్లో ప్రధానంగా వేస్తారు. ఆదిలాబాదు, నిజామాబాదు, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్ ఏరియాలలో ఈ ప్రధానంగా వేస్తారు. అంటే నది పరివాహక ప్రాంతం ఏరియాలలో ఈ పంట అనేది ప్రధానంగా వేస్తారు. ఎందుకంటే నల్లరేగడి భూమిలో ఓన్లీ తేమను మాత్రమే ఉపయోగించుకొని పంట అనేది చేతికి వచ్చేది పంట ఏదైతే ఉందంటే అపరాలలో, పప్పు ధాన్యాలలో ఇది. అయితే ఈ పప్పు ధాన్యాల జాతికి సంబంధించిన వాటి గురించి మనం గత వీడియోలో కంప్లీట్గా 2 పంటల గురించి తెలియజేసుకున్నాం. ఒకటి మినుముల గురించి, ఇంకోటేమో కందుల గురించి. ఇప్పుడు శనగ గురించి తెలుసుకోబోతున్నాం. శనగ పంటలో మనం ప్రధానంగా చూసుకుంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దేశీ వెరైటీ, ఇంకోటి కాబూలి అని. దేశీ అనే వాటికేమో విత్తనం సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, కాబూలి అనే వాటికేమో విత్తనం సైజ్ పెద్దగా ఉంటుంది. దేశీ అనే దానికేమో విత్తనం కోటు మందంగా ఉంటుంది, కాబూలి అనే దానికేమో విత్తనం పైననేమో పల్చగా ఉంటుంది. దీని యొక్క దిగుబడి అనేది దీంట్లో ఎక్కువగా, ఈ దేశీ అనే దాంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబూలి అనే దాంట్లో దీంతో పోలిస్తే చరింత ఎక్కువ వస్తుంది. అయితే దీనికి దేశీ అనే వెరైటీ వాటికి ధర అనేది తక్కువ ఉంటుంది, కాబూలి అనే వాటికి ధర అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశాలు. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఈ దేశీ కాబూలి అనే విషయాలు అనేది క్లియర్గా తెలియజేసుకున్నాము. అయితే దేశీ వెరైటీ వేస్తారు, కాబూలి వెరైటీస్ వేస్తారు. అయితే మన తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఏడిబి అనేది ఒక బ్రీడ్ తయారు చేసిండ్రు, దేశీ వెరైటీ. అంతకుముందేమో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో నంద్యాల బ్రీడ్ NBG11 అని, JG అని, NBG 457 అని రకరకాల వెరైటీస్, దేశీ కాబూలి వెరైటీస్ అనే వాటిని ఉపయోగించుకునే వాళ్ళు రైతు సోదరులు. అయితే ఏది ఉపయోగించుకున్నా పర్వాలేదు, దేశీ కాబూలి ఏం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఏది వేసుకున్నా కానీ విత్తన శుద్ధి అనేది ప్రధానంగా మనం చేయాల్సిన అంశము. అయితే ఈ విత్తన శుద్ధిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి ట్రైకోడర్మా విరిడి, క్యాప్టన్ కానీ, థైరమ్ కానీ, ఏదో ఒక దాంతో, కార్బన్ డైజియం కానీ, ట్రైకోడర్మా విరిడితోటి ప్రతి పంట. ఎందుకు మీరు ట్రైకోడర్మా విరిడి చెప్తారంటే అది బయో ఫంగిసైడ్ ఏజెంట్. అది ఎటువంటి ఫంగిసైడ్స్ ఉన్నా కానీ దీని యొక్క బయలాజికల్ యాక్షన్ రియాక్షన్స్ తోటి ఆ ఫంగిసైడ్ గ్రోత్ని అనేది నాశనం చేస్తుంది. అందుకోసమే ట్రైకోడర్మా విరిడి అని చెప్తారు. శాస్త్రవేత్తలు ప్రధానంగా చెప్పేది అదే, మేము చెప్పేది కూడా అదే, ట్రైకోడర్మా విరిడి. దీంతో విత్తన శుద్ధి చేసుకొని దాన్ని అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దేశీ వెరైటీ దాంట్లోనేమో సీడ్ రేటు
25 నుంచి 30 కిలోల పర్ ఎకర్కి పడితే, కాబూలి దానికేమో 40 నుంచి 60 కిలోల వరకు పడుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం అయితే అది. అయితే దీంట్లో మనము ఫర్టిలైజర్ అనేది సేమ్ మనము దీంట్లో ఎక్కువగా పి అనే దాన్ని వేసుకోవాల్సి వస్తుంది. పి అనే దాన్ని ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది అంటే, ఫాస్ఫరస్ అనే ఫర్టిలైజరు ఆల్రెడీ పప్పు జాతికి సంబంధించిన వాటికి ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే ఫాస్ఫరస్ అనే దానికి వీటిలో నత్రజని ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి నత్రజని ఫర్టిలైజర్ అనేది తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఫాస్ఫరస్ అనే ఫర్టిలైజర్ని ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది కూడా సేమ్ 3:2:1 రేషియోలో వేసుకోవాల్సిందే. అయితే దీంట్లో ఫస్ట్ దశలో మనము విత్తనం వేసుకున్న టైంకి మనం ఫర్టిలైజర్ అనే దాన్ని ఏం వేసుకుంటామంటే, ఈ డిఏపి ఎకరాకు డిఏపి 1 బ్యాగు, డిఏపి 1 బ్యాగు, హాఫ్ బ్యాగు యూరియా అనేది వేసుకుంటాము. ఇది దీనికి సంబంధించిన అంశము. ఒకవేళ మనము స్టార్టింగ్ స్టేజ్లో పొటాష్ గానే వేసుకోవాలి అనే ఉద్దేశంతో వేసుకుంటే హాఫ్ బ్యాగ్ అది వేసుకున్నా సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన అంశము. ఇక్కడున్న అంశంలో ఇది మనం తెలియజేసేది అయితే ఇది. అయితే దీంట్లో మనం చూసుకుంటా పోతే ఫర్టిలైజర్ అనేది చెప్పినాం. దీనికంటే ముందర మనం ఏమంటారు, ఈ కలుపు అనేది ప్రధానంగా వచ్చే అంశము. ఈ కలుపు అనే దానికి మనము నివారణ చేసుకోవడానికి ప్రధానంగా ఈ కలుపుకు మనం చేయాల్సిన దానికి ఏంటంటే, ప్రీ అండ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ పెండిమిథిలిన్ అనేది మనము నేలను గుల్లుగా దున్నుకున్న టైంలోనే పెండిమిథిలిన్ అనేది విత్తనం వేసుకోక ముందు కానీ విత్తనం వేసుకున్న 3 రోజుల కాల వ్యవధిలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము కలుపు ఎక్కడున్నా కానీ మనమే అందరు కృషి చేసుకొని ఆ కలుపును ఇక మన లేబర్స్ తోటి సహాయంతో కలుపు అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కలుపు అనేది ఎక్కువ వాటర్ రాదు. ఇది దీనికి సంబంధించిన అంశము. ఎందుకంటే ఇది సెన్సిటివ్ పంట కాబట్టి కలుపు అనేది ఎందుకు ఎక్కువ వాటర్ రాదని కూడా డౌట్ రావచ్చు. సెన్సిటివ్ పంట, దీని యొక్క వేరు వ్యవస్థ కానీ కాండ వ్యవస్థ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి కలుపు మందులు అనేటివి వాడరాదు. పెండిమిథిలిన్ అనే కాడికే చెప్తారు ఎవరైనా కానీ. ఇది దీనికి సంబంధించిన విషయము. అయితే దీని లోపలికి వెళ్తే ఇది 2 కానీ 3 కానీ తడులు, మనము గోధుమ పంట గురించి చెప్పినప్పుడు 2 లేదా 3 తడులు అని చెప్పినాగా, దీని కూడా 2 నుంచి 3 తడులు పంట, 2 నుంచి 3 తడులు నీటి వసతితోటి ఇది పెరిగిపోతుంది. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. ఈ పంటకు సంబంధించిన ప్రత్యేకత, ఈ శనగ పంటకు సంబంధించిన ప్రత్యేకత అయితే అది. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చే పురుగులు అంటే, ఈ పురుగులు వచ్చి 3 నుంచి 4 రకాలుగా వస్తాయి. ఒకటి ఏంటంటే చెద పురుగులు వస్తాయి. చెద పురుగుల తర్వాత రబ్బర్ పురుగు వస్తుంది. తర్వాత రబ్బర్ పురుగు తర్వాత ఆకు తినే పురుగు వస్తుంది. ఆకులు తినే పురుగు వస్తుంది. దాని తర్వాత ఈ పురుగులు అనేటివి కంప్లీట్గా ఏమంటారు, ఇవి కంప్లీట్ లద్దె పురుగుకు సంబంధించినవి. ఇది అయితే లద్దె పురుగుకు సంబంధించిన అంశము. అయితే ఇంకోటేమో అఫిడ్స్, దోమ అనేది వస్తుంది. అయితే ఈ మూడు పురుగులను కంట్రోల్ చేసుకుంటే మనము ఆటోమేటిక్గా ఈ పంట అనేది చేతికి వచ్చిన, మనము శనగపచ్చ పురుగు అనేది దీంట్లో ప్రధానంగా వచ్చే పురుగు, రబ్బర్ పురుగు అనేది కూడా ప్రధానంగా వచ్చే పురుగు. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి మనం ఫిజికల్గా కంట్రోల్ చేయాలి, బయలాజికల్గా కంట్రోల్ చేయాలి. మనం పురుగుల మందులు కొట్టకుండా కంట్రోల్ చేసుకోవాలంటే ఫిర్మోన్ ట్రాప్స్ ఎకరాకు 4 నుంచి 8 కానీ 12 కానీ లింగాకర్షక బుట్టలు అనేది వేసుకుంటే సరిపోతుంది. లింగాకర్షక బుట్టలు వేసుకుంటే మగ పురుగు అనేది ఆడపురుగుతో కలవకుండా దాంట్లో పడిపోతుంది. ఆ ట్రాప్లో పడిపోవడం ద్వారా అది అక్కడనే చనిపోతుంది. అది జరిగే ప్రక్రియ. ఒకవేళ ఈ మూడింటికి సంబంధించి ఈ లింగాకర్షక బుట్ట రైతు వేసుకోలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? లింగాకర్షక బుట్ట వేసుకోకపోతే నెక్స్ట్ ఇంకా మనకు ఉన్నాయి కదా, ఈ ఇమామెక్టి బెంజోయిట్ అని, తర్వాత కొరాజన్ అని, ఇక రకరకాల ఈ పురుగు మందులు ఉన్నాయి కదా, వీటిని మనం కంట్రోల్ చేసుకునేది ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన అంశము. దీని తర్వాత
దీని తర్వాత ఈ ఈ ఒకవేళ దోమ ఈ అఫిడ్స్ తెల్లదోమ పచ్చదోమ ఇట్లాంటివి అధికంగా ఉంటే ఆటోమేటిక్గా మన సంబంధించి కంప్లీట్గా ఫిప్రోనిల్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ దాని వరకు వాడుకుంటే సరిపోతుంది. అది కూడా తక్కువ డోస్ తోటి. లేకుంటే దీని మందు వాడకుండా నేను కంట్రోల్ చేసుకోవాలంటే సేమ్ జిగురట్టాలు తెలుపు జిగురట్ట, తర్వాత ఈ పసుపు జిగురట్ట, నీలం రంగు జిగురట్టాలు అనేది వాడుకుంటే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన పురుగులకు సంబంధించిన వ్యవహారము. పురుగులు సంబంధించి అయిపోయింది. అయితే తెగుళ్ళకు వచ్చే విషయం మనం మాట్లాడుకుంటే దీంట్లో ప్రధానంగా వచ్చే తెగుళ్ళు ఏంటంటే, ఒకటి వడలిపోవడం, ఎండిపోవడం అనే తెగులు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా అంటారు. వడలిపోయే తెగులు కానీ, ఎండాకు తెగులు కానీ, ఎండాకు తెగుళ్ళు కానీ, ఎండకపోయినట్లు ఉండే తెగులు కానీ అదొకటి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసి రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు తెగుళ్ళు. తర్వాత స్టెమ్ రాట్ కాండపు కుళ్ళు తెగుళ్ళు. ఈ తెగుళ్ళు అనేది ప్రధానంగా వస్తాయి. ఈ 3 రకాల తెగుళ్ళను మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పంట మన చేతికి వచ్చేసినట్లే. ఈ 3 రకాల తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవడానికి మనము ప్రాపికోనజల్ కానీ, మెట్లాక్సిల్ మ్యాంకోజెబ్ కానీ, దాన్ని కాపరాక్సి క్లోరైడ్, తర్వాత ప్లాంటామైసిన్ కానీ అటువంటి రసాయనాలను పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒకవేళ నేను నేను రసాయనాలు పిచికారీ చేసుకోకూడదు, నేను పంట వేసుకున్నట్లుగానే రావాలంటే రెసిస్టెంట్ వెరైటీస్ వేసుకోవాలి. ఎండాకు తెగుళ్ళకు సంబంధించి రెసిస్టెంట్ వెరైటీస్ NBEG 457 అని, JG11 అని, JG వెరైటీసు, నంద్యాల వెరైటీస్ ఇవి కంప్లీట్గా ఉన్నాయి. ఆ వెరైటీస్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఎండాకు తెగులు అనేది రాదు. ఇది తెగుళ్ళకు సంబంధించిన అంశము. ఇది దేశీ వెరైటీ కానీ, కాబూలి వెరైటీ కానీ రెండింటిని వేసుకుంటారు. రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటారు రైతు సోదరులు. అయితే ఈ రెండిట్లో దేశీ వెరైటీ దానికేమో దిగుబడి అనేది తక్కువ మోతాదులో వస్తుంది. 6 నుంచి 8 క్వింటాల వరకు వస్తుంది. సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే 6 నుంచి 8 క్వింటాలు పర్ ఎకర్ చొప్పున వస్తుంది. ఒకవేళ కాబూలి వెరైటీ వేసుకున్నాడు రైతు, దేశీ కాకుండా కాబూలి వెరైటీ వేసుకున్నాడు, అయితే దీనికి సంబంధించి ఎంత అంటే 8 నుంచి 10 క్వింటాలు పర్ ఎకర్ చొప్పున దిగుబడి వస్తుంది. ఇది ఈ పంటకు సంబంధించినటువంటి అంశము. అయితే దీంట్లో ఈ రకమైన సస్యరక్షణ చర్యలు ఉంటాయి. ఈ పంట వేసుకుంటే ఈ రకమైన సమస్యలు అనేవి వస్తాయి. తర్వాత ఈ పంట వేసుకునే సమయము అనేది కూడా తెలియజేసినాము. మనము జూన్ యాసంగి పంట కంప్లీట్. ఇది పప్పు ధాన్యాలలో ఇది యాసంగి పంట అనేది కూడా తెలియజేసినాం. ఇన్ని రకాల విషయాలు అనేది మనం తెలియజేసుకున్నాం. రైతు సోదరులు మంచిగా పంటలు పండించి మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. రైతు సోదరులకు నమస్కారం. ఆల్రెడీ మనం కంటిన్యూ వీడియో ఇది ఈ శనగ పంట యొక్క. అయితే ఈ శనగ పంట అనేది పసుపు రంగంలో నుంచి ఈ విధంగా ఎండిపోయే స్టేజ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది హార్వెస్టింగ్ టైమింగ్ అన్నమాట. అంటే కోతకు వచ్చే దశ అన్నమాట. అంటే స్వల్పకాలిక రకాలైనప్పుడు 90 రోజులు, 110 రోజులని, తర్వాత దీర్ఘకాలిక, మధ్యకాలిక అన్ని కలుపుకొని లాస్ట్కు 110, 120 డేస్, 140 దేశీ కాబూలి అన్నిటిని ఉద్దేశించి 120 డేస్ నుంచి 130, 140 డేస్ లోపలికి అన్నిటికీ హార్వెస్ట్ చేసుకోవాల్సిందే. హార్వెస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా లేత పసుపు వర్ణంలోకి వచ్చి అదేవిధంగా కంప్లీట్గా అది డ్రై అయిపోతుంటుంది. దీంట్లో ప్రధానంగా మాలిక్ యాసిడ్ కంటెంట్ అనేది 96% ఉంటుంది. దాంతోపాటుగా ఆక్సాలిక్ యాసిడ్ కంటెంట్ అనేది 4 to 6% మధ్యలో ఉంటుంది. ఆ విధంగా ఉన్న కండిషన్లో హార్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే గింజ యొక్క సైజు కానీ, గింజ యొక్క నాణ్యత కానీ, గింజ యొక్క పరిమాణం అనేది చాలా ప్రధానంగా మంచిగా ఉంటుంది. ఆ విధంగా ఉండడం వలన గింజల నుంచి ఎటువంటి ఇది లేకుండా గింజ అనేది గట్టిగా మంచిగా పెరుగుతుంది. హార్వెస్ట్ చేసేటప్పుడు గింజ కూడా రాలిపోకుండా పడిపోకుండా ఉంటుంది. ఇది హార్వెస్టింగ్ టైంలో చేయవలసిన ప్రధానమైన అంశము. మనము ఎండబెట్టిన తర్వాత తీసేసిన తర్వాత వెంటనే డైరెక్ట్ హార్వెస్ట్ చేసే లెక్కలో ఉంటాయి.
దాన్ని ప్రధానంగా ఈ ఆల్ క్రాప్ టెస్టర్లు దాని లోపల నుంచి డైరెక్ట్ కోసేసుకొని డైరెక్ట్ వేసేసుకొని బయటికి తీసే విధంగా ఆల్ క్రాప్ టెస్టర్ లాంటివి ఉపయోగించుకున్నట్లయితే దాని యొక్క పరిమాణం సైజ్ ప్రకారంగా దాని యొక్క బెల్ట్ను అమర్చుకున్నట్లయితే సరిపోతుంది. దాని ప్రకారంగా ఇది హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ బెంగాల్ గ్రామ్ పంట అనేది కంప్లీట్ నల్లరేగడి పంటలోనే కంప్లీట్ నల్లరేగడి భూమి లోపలనే మాత్రమే పండుతుంది. అందుకోసమే అటువంటి నేలలు మాత్రమే చూసుకొని దీన్ని పండించాలి. ఇది పండించే యొక్క పంట యొక్క అంశము. ఆల్రెడీ ఈ వీడియో కంటిన్యూషన్లో దీని నుంచి ఇంకా తెలియజేసే అంశం అంటూ ఏమన్నా ఉన్నాయా అంటే, ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎంటైర్ అపరాల పంటలలో పప్పు ధాన్యాలలో ఇది రారాజుగా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. ఈ విధంగా పంట అనేది ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ హై లెవెల్లో ఉండడం వల్ల ప్రోటీన్ షేక్స్ అనేటివి, మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, తర్వాత ఏమంటారు ఈ ప్రోటీన్ లోపం ఏమైనా ఉన్నా కానీ ఇటువంటి వాటి నుంచి తయారు చేసిన షేక్స్ అనేది ఉపయోగించడం వల్ల దాని నుంచి బయటికి రావచ్చు. ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క శనగ పంట. రైతు సోదరులు శనగ పంట వేసుకునే రైతు సోదరులు మంచి రకాన్ని ఎన్నుకొని ఎండు తెగులు లాంటివి తట్టుకునేటివి ఎన్నుకొని మంచి దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. మంచి యాజమాన్య సంరక్షణ పద్ధతులు పాటించాలని తెలియజేయడం అనేది జరుగుతుంది. అట్లే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.